గేమ్ చేంజర్ మూవీ తాలూకు ప్రమోషన్స్ ఎలా ఉన్నాయి, అసలు ఈ ట్రైలర్ గోల్ ఏంటి, రిలీజ్ డేట్ లో ఎందుకు అంత కన్ఫ్యూజన్స్, అదే కాక ఈ మధ్య గేమ్ చేంజర్ ఇన్సైడర్ రిపోర్ట్ అని చెప్పి ఒక దిక్కుమాల రిపోర్ట్ వచ్చింది. అసలు దాని గోల్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మూవీ డన్ తెలుగు. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఆల్రెడీ 12,000 రీచ్ అయిపోయాం. సంక్రాంతికి వెళ్లేలోపు 15,000 చేసేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. లెట్స్ బిగిన్ ద షో. గేమ్ చేంజర్ మూవీ అనౌన్స్ చేయడం పాన్ ఇండియా లెవెల్లో అయితే అనౌన్స్ చేశారు. బట్ ప్రాపర్ ప్లానింగ్ తోనే సినిమా ప్రమోషన్స్ వెళ్తున్నాయంటే లేవనే చెప్పాలి. ఈ విషయంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా చాలా ఫీల్ అవుతున్నారు. అసలు ఒక పాన్ ఇండియా ఫిల్మ్ అంటే ఈ పాటికే భారీ లెవెల్లో ప్రమోషన్స్ అన్ని వైపుల నుండి జరిగిపోవాలి. బట్ విచిత్రంగా గేమ్ చేంజర్ విషయంలో ఇవేవి కనిపించడం లేదు. ఇంకా మూవీ రిలీజ్ అవ్వడానికి 2 వీక్స్ టైం ఉంది. ఇప్పటికే ట్రైలర్ వదలకపోవడం డిసప్పాయింట్మెంట్ అనే చెప్పాలి. సో దీనివల్ల సినిమా మీద ఉన్న అంతో కొంత హైప్ కూడా ఈ మూవీ మేకర్స్ నెమ్మదిగా చెడదోపుతున్నారనే ఫీలింగ్ వస్తుంది. గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ విషయంలో కూడా ఒక క్లారిటీ లేకుండా పోయింది. ఫస్ట్ ఏమో డల్లాస్ ఈవెంట్ లోనే ట్రైలర్ రిలీజ్ ఉంటదని చెప్పారు. బట్ ఆ ఈవెంట్ లో జస్ట్ దోప్ సాంగ్ తోనే సరిపెట్టేశారు. ఆ తర్వాత 27th ట్రైలర్ రిలీజ్ అన్నారు, అది లేదు. ఇప్పుడేమో December 13th అంటున్నారు. ఇది కూడా డౌట్ గానే ఉంది, ఎందుకంటే సింటమ్స్ అన్ని కూడా అలానే ఉన్నాయి. శంకర్ టీం ప్రెజెంట్ ట్రైలర్ ఫైనల్ కట్ ఆ ట్రైలర్ తాలూకు మ్యూజిక్ మిక్సింగ్ లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఇంకో రూమర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ మూవీ టీం చెప్పిన December 13th కూడా అసలు ఈ ట్రైలర్ రిలీజ్ ఉంటదా లేదా అని డౌట్ కూడా పెడుతున్నారు. మేబీ ట్రైలర్ రిలీజ్ అనేది January 1st వీక్ వెళ్ళిపోద్ది, అది ఇది చెప్తున్నారు. ఏంటో అండి, ఈ ట్రైలర్ రిలీజ్ విషయంలో అసలు క్లారిటీ లేదు. అసలు ఇదంతా పక్కన పెడితే చెన్నై నుంచి గేమ్ చేంజర్ ఇన్సైడర్ రిపోర్ట్ అని చెప్పి ఒక దిక్కుమాల రిపోర్ట్ రిలీజ్ అయింది. ఆ రిపోర్ట్ నిజమో కాదో తెలియదు, ఆ రిపోర్ట్ ఎవడిచ్చాడో తెలియదు. కానీ ఆ రిపోర్ట్ ఇప్పటికే సోషల్ మీడియా అంతా తిరిగేసింది. అసలు ఆ రిపోర్ట్ లో ఏముందంటే ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది అనేది ఆ రిపోర్ట్. సో ఆ రిపోర్ట్ ప్రకారం ఫస్ట్ హాఫ్ లో రామ్ చరణ్ కాలేజ్ డేస్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ స్టోరీ అయితే కొంచెం స్లోగానే స్టార్ట్ అయిందంట. సో ఫస్ట్ హాఫ్ అయితే ఏదో సూపర్ గా ఎంగేజింగ్ అయితే ఉండదంట. బట్ ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అబవ్ యావరేజ్ అని ఆ రిపోర్ట్ చెప్పింది. అది కూడా ఇంటర్వెల్ లో ఒక బ్యాంక్ పడడం వల్ల సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుందని ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందని ఆ రిపోర్ట్ చెప్తుంది. ఇంకా దాంతో పాటు సెకండ్ హాఫ్ అంతా మైండ్ బ్లోయింగ్ అంట. గేమ్ చేంజర్ లో గేమ్ అంతా మారిపోయింది, ఈ సెకండ్ హాఫ్ అంతా అప్పన్న క్యారెక్టర్ కి ఆడియన్స్ కి గూస్ బంప్స్ గ్యారంటీ. సో ఇది ఆ చెన్నై ఇన్సైడర్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ నిజమో కాదో మనకు తెలీదు. ఒకవేళ ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉంటే సెకండ్ హాఫ్ ని ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తారు అనే దాని మీద గేమ్ చేంజర్ రిజల్ట్ అయితే ఆధారపడి ఉంటది. సో పొలిటికల్ సీన్స్ అయితే శంకర్ బాగానే డీల్ చేస్తాడనే విషయం అయితే మనకు తెలుసు. ఈ సినిమా నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే మూవీలో చరణ్ కి పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఉండాలబ్బా. అలాగైతే ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ కి యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. అంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంతకు ముందు రామ్ చరణ్ హిట్ మూవీస్ కొన్ని ఉన్నాయి. రచ్చ, నాయక్ ఇలాంటి సినిమాలు హిట్ అయ్యాయి. కానీ అలాంటి సినిమాలు ఎందుకు ఏదో కమర్షియల్ గా హిట్ అయ్యాయి అని చెప్పుకోవడానికే తప్ప రామ్ చరణ్ కెరీర్ కి అసలు అవి ఏమైనా యూజ్ అయ్యాయా? అసలు రామ్ చరణ్ పర్ఫార్మ్ చేయడానికి అసలు ఏమైనా స్కోప్ ఉందా ఆ సినిమాలోని? లేదు కదా. అందుకే నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే శంకర్ రామ్ చరణ్ రోల్ ని ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా డిజైన్ చేసే ఉంటారు. సో దట్ ఈ మూవీ రామ్ చరణ్ కెరీర్ కి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో నార్త్ లో కూడా రామ్ చరణ్ కి మార్కెట్ పెరగాలంటే ఈ మూవీ చాలా ఇంపార్టెంట్ రామ్ చరణ్ కెరీర్ కి. సో ఇది ఎలా ఉంటే అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ అయితే అదిరిపోతున్నాయంట. ఆల్రెడీ 10,000 టికెట్లు అయితే సేల్ అయిపోయాయంట ప్రీమియర్ షోకి సంబంధించినవి. అంటే అమెరికాలో రెస్పాన్స్ బాగానే ఉందని అనుకోవచ్చు. సో ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ ఏదైతే రిలీజ్ అవబోతుందో అది గానీ ఒక సాలిడ్ ట్రైలర్ పడితే ఇంకో 2 వీక్స్ లో ఈ టికెట్ సేల్స్ అనేవి 10,000 to 15,000 అయితే పెరిగే ఛాన్స్ ఉంది. సో సంక్రాంతి అంటేనే ముగ్గుల పండుగ. ఈ ముగ్గుల పండుగలో ముగ్గులు వేయడానికి రామ్ చరణ్ సినిమాతో పాటు ఇంకో 2 సినిమాలు కూడా వస్తున్నాయి. బట్ సంక్రాంతిలో ఫస్ట్ ముగ్గు వేయబోయేది మాత్రం మన గేమ్ చేంజర్ మూవీ అనే చెప్పాలి. సో ఇంకొక విషయం ఏంటంటే పుష్ప 2 మూవీ టోటల్ గా వరల్డ్ వైడ్ గా 12,000 స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. సో ఆబ్వియస్ గా అంత భారీగా రిలీజ్ అయినప్పుడు మనం కలెక్షన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో పుష్ప 2 విషయంలో కూడా అదే జరుగుతుంది. ఆల్రెడీ కలెక్షన్స్ అయితే బాగా వస్తున్నాయి. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీని కూడా వరల్డ్ వైడ్ గా 12,500 స్క్రీన్స్ లో రిలీజ్ చేయబోతున్నారని మనకి చెప్తున్నారు. అంటే ఇంచుమించు పుష్ప 2 మూవీని వరల్డ్ వైడ్ గా ఏ రేంజ్ లో రిలీజ్ చేశారో అంతకన్నా ఇంకొంచెం ఎక్కువ స్క్రీన్స్ లోనే గేమ్ చేంజర్ మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నారు 12,500 స్క్రీన్స్ తో. కానీ ఇలాంటి టైంలోనే ఈ మూవీకి చిన్న డ్రాబ్యాక్ అయితే జరిగింది. అదేంటంటే పుష్ప 2 మూవీ లాగే ఈ స్పెషల్ ప్రీమియర్స్ కి పర్మిషన్స్ ఇవ్వడం, టికెట్ ప్రైస్ హైక్ చేసుకోవడానికి, అలాగే బెనిఫిట్స్ కి పర్మిషన్స్ అవి ఈ గేమ్ చేంజర్ మూవీకి ఉంటాయని అయితే మూవీ టీం ఎక్స్పెక్ట్ చేసింది. సో దానికి తగిన విధంగానే అరేంజ్మెంట్స్ కూడా చేసుకుంది. బట్ తెలంగాణ గవర్నమెంట్ లేటెస్ట్ డిసిజన్ బట్టి అయితే గేమ్ చేంజర్ మూవీ కలెక్షన్స్ అయితే తారుమారు అయ్యేలా ఉన్నాయి. అసలు బెనిఫిట్స్ పక్కన పెడితే టికెట్ రేట్స్ హైక్ చేయడానికి కూడా పర్మిషన్ ఇవ్వం అని తెలంగాణ గవర్నమెంట్ అయితే చెప్పేసింది. దీంతో మూవీ టీం అయితే షాక్ అయింది. సో చూడాలి తెలంగాణ గవర్నమెంట్ గేమ్ చేంజర్ విషయంలో తీసుకున్న ఈ డిసిజన్ మూవీ కలెక్షన్ మీద ఏ మాత్రం ఎఫెక్ట్ చూపిస్తుందో అనేది మనం చూడాలి. ఇంకో విషయం ఏంటంటే ఏపీలో జరగబోయే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే వెన్యూ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఈ వెన్యూ విషయంలో కూడా ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే ఒకసారేమో రాజమండ్రిలో ఈవెంట్ ఉంటది అంటారు, ఇంకోసారేమో విజయవాడలో ఈవెంట్ ఉంటదని న్యూస్ వస్తుంది. ఇప్పుడేమో ప్రీ రిలీజ్ ఈవెంట్ అమరావతిలో ఉంటది అంటున్నారు. సో ఈ విషయంలో కూడా ఒక క్లారిటీ లేదు. మూవీ టీం అయితే దీనికి సంబంధించిన న్యూస్ అయితే అనౌన్స్ చేస్తే ఫ్యాన్స్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ ఈ ఈవెంట్ ఎక్కడ జరిగినా సరే చీఫ్ గెస్ట్ గా అయితే పవన్ కళ్యాణ్ గారు వస్తారని అయితే పక్కాగానే చెప్తున్నారు. ఒక
ఒకవేళ కళ్యాణ్ గారు ఈవెంట్ కి వస్తే మాత్రం చరణ్ ఇంకా కళ్యాణ్ గారిని ఒకే స్టేజ్ మీద చూసి చాలా డేస్ అయితే అయిపోయింది. సో లాస్ట్ టైం వీళ్ళిద్దరు ఒకే స్టేజ్ మీద కనిపించింది మాత్రం నాయక్ మూవీ ఆడియో లాంచ్ కి అయితే ఒకే స్టేజ్ మీద కనిపించారు. దాని తర్వాత రంగస్థలం మూవీ సక్సెస్ సెలబ్రేషన్ లో ఒకే స్టేజ్ మీద అయితే కళ్యాణ్ గారు ఇంకా చరణ్ గారు అయితే కనిపించారు. ఇక గేమ్ చేంజర్ మూవీ తమిళనాడులో ఎలా పర్ఫార్మ్ చేయబోతుంది అనే విషయం చూసుకుంటే తమిళ్ అయితే గేమ్ చేంజర్ మూవీకి టఫ్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే అక్కడ అజిత్ యాక్ట్ చేసిన విధమయార్చి అనే మూవీ కూడా పొంగల్కే రిలీజ్ అవుతుంది. సో ఆ మూవీ కూడా తమిళనాడులో గట్టిగానే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల ఎక్కువ థియేటర్స్ అయితే అజిత్ సినిమాకి వెళ్ళిపోతాయి. ఒకవేళ గేమ్ చేంజర్ కి థియేటర్స్ దొరికినా కూడా తమిళ ఆడియన్స్ అయితే ఫస్ట్ ప్రయారిటీ అయితే అజిత్ సినిమాకి ఇస్తారు. సో ఇదొక పాయింట్. ఇదంతా పక్కన పెడితే గేమ్ చేంజర్ మూవీ టీం ఈ ప్రమోషన్స్ పాన్ ఇండియా లెవెల్లో గట్టిగా చేసి గేమ్ చేంజర్ కి కొంచెం హైప్ ఇస్తే గేమ్ చేంజర్ డే 1 కలెక్షన్ తో పాటు లాంగ్ రన్ లో కూడా కలెక్షన్స్ కి కొంచెం హెల్ప్ అవుతుందని నేను ఫీల్ అవుతున్నాను. సో ఇది వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.